పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఈ వీడియో చిన్న పిల్లలకి కాదు, పెద్దలకు మాత్రమే. దయచేసి మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడగలరు. తాతని మామ వాళ్ళ ఇంటికాడ తోలిరాపో, తాత పోతా అంటుండు. ఎందుకు, ఏమైంది? ఏ ముసలైనా ఉంచుకునేది మీ అయ్యా. ఒకటే పోతా పోతా అంటాడు. ముసలోడు వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ. బాడుకో పలిసిందారా? నోటికి ఎంత వస్తే అంతే అంటావా? మా నాన్న అంటున్నావు, వస్తే వీపు విమానం మోత మోగుతుంది. మరేంది, వచ్చి 2 రోజులు కాలేదా అప్పుడే పోతా పోతా అంటాడు. అంతకి ఏం పని ఉందో ఏమోరా, పోయి తోలిరాపోరా. ముసలోనికి ఏం పని ఉంటుంది? సందులో సరోజతో, బాయికాడి బాలమ్మతో, పొలం కాడ పోషమ్మతో సరసాలు తప్ప. నీ గుద్దన్ పందులు ఇంకా రంకు మ్యాటర్స్ ఇంట్లో తెలిస్తే కొంప కొల్లేవుతారా బాలకం. సర్లే తీసుకొని పోతా కానీ పెట్రోల్ పైసలు ఇయ్యే. డాడీని అడుగు, డాడీ పైసలు ఇస్తాడు. చల్ దెంగై, పైసలు లేవు, మొండే లేవు. నీ అమ్మ వచ్చినా, నీ అయ్య వచ్చినా, నీ ఊళ్ళో ఎవడొచ్చినా పైసలు ఇవ్వడానికి ధర్మసత్రం అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు సంపాదించేది నా దగ్గర ఏమైనా దాచిపెట్టిన పైసలు ఏమైనా ఉన్నాయా? నా దగ్గర 1 రూపాయి కూడా లేవు, నేను ఇయ్యను. ఏమో అంటవేంది? చీపురి కట్ట తిరిగేయాలా? ఊరికేనే అన్నా, జోక్ చేసిన అంతే. నువ్వు జోకేస్తే నవ్వు రావాలి, అంతేగాని ఒంటి మీదకి చెంబులు గిలాసులు గిన్నెలు కాదు వచ్చేవి. డాడీ పైసలు ఇయ్యే. గట్టిగా తగిలిందానే? ఇస్తున్నా, ఇయ్యక వస్తానా? తాత తొందర రాయే, పోదాం, లేట్ అవుతుంది. అసలే ఎండ సావదెంగుతుంది. సాయంత్రం పోయినా పగలు పోయినా నీ మొగం మొడ్డలాగానే ఉంటది. ఎప్పుడు పోతేంది? నీ ముసలి జాతి ఇందే, ఇంకా తొందరరా, లేట్ అవుతుంది. పచ్చి పాలిందా వానో పిల్లగా, లేక పిల్ల తల్లివా? లేకపోతే పిల్లగానికి ఏమైనా పాలిచ్చేది తప్పిపోతుందా నీకు? దేనికి లేట్ అవుతుంది? ఒకటే లేట్ అవుతుంది, పోతా పోతా అంటావు. ముసలోడికి ఒళ్ళంతా వెటకారమే. దా వచ్చి బండెకు, నీ ముసలి ముండ. ఏం పిల్లగా ఇటో పోతున్నావు? ఎటు లేదు వదినే, తాతని మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తోలడానికి పోతున్నా. నేను వస్తా, జర ఆగరాదు. నన్ను మార్కెట్ దగ్గర దించు. అయ్యో వదిన, ఇది పెద్ద బండి, దీని మీద ముగ్గురం పోలేము, ఇబ్బంది కూడా అవుతుంది. ముగ్గురు నీవు కాదా? ఆడపిల్ల వానవి ముగ్గురు నెగ్గించుకొని చూడ నీకు రాదా నీకు? అట్లా కాదు వదినే. నువ్వు ఆగురా వాడకవు. నువ్వు రా పిల్ల, వాడు అట్లనే అంటాడు. సర్దుకొని కూర్చోవాలి కానీ కలిసి ఉంటే కలదు సుఖం. నీ మొడ్డేం పోయింది? ముందు హోటల్ ఉతకపోయేవి నావి. ఏమన్నా అయితే అటు ఇటు ఎటు కాకుండా సంసారానికి పనికి రాకుండా పోతా. మా మంచి తాత, జర జరుగు పిల్లగా. ఏం పిల్ల, ఎర్రగా బుర్రగా బాగున్నావు. ఏం పేరు నీది? రత్తాలా నూకాలా? ఉష్, ఈ ముసల్లా మొడ్డ మళ్ళా గోకుడు స్టార్ట్ చేసిండు. ఏ కాదు తాత, నా పేరు కనకం. ఇంటి పేరు కత్తిలా ఉన్నావు. పెళ్ళైందా పిల్ల? ఏ ఊకో తాత, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నువ్వు అట్లా నాకు సిగ్గైతుంది. వెనకటికి నీలాంటిదే పెళ్ళంటే సిగ్గనేదే పెళ్ళైన నెలకి నెల తప్పిందంట. నువ్వు ఊకో తాత, పిల్లగాని ముందు గవే మాటలు. స్పీడ్ బ్రేకర్ వస్తుంది, జర గట్టిగా పట్టుకొని కూర్చో వదిన. ఇక్కడ పట్టుకోవడానికి ఏం లేదు, ఏం పట్టుకోమంటావు?
ఉన్నాడుగా మా తాత, వాడిది పట్టుకో. సారీ, వాడిని పట్టుకో. తాత వెనక్కి జరిగి కూసో, నీ అవ్వ మూట తగులుతుంది. ఏం మూట తాత మధ్యలో ఎందుకు పెట్టుకున్నావు? ఇటుకే నేను పట్టుకుంటా. అంటే అది నీకు ఇచ్చేది కాదులే మనమరాల. రేపు నీకు పెళ్ళయిన తర్వాత నీ మొగడే నీకు ఇస్తాడు. పోయి పిల్లగా ఇక్కడ ఆపు, మార్కెట్ వచ్చింది, ఇక్కడ దిగుతా. సరే వదినా, ఇంకా పోయేస్తా. మంచిది పిల్లగా, మంచి పిల్లం వస్తుంది నీకు. బాయ్ తాత, ఉంటా. మ్మ్. పిల్లగాడెవడో మంచం లెక్కనే ఉన్నాడు. పిల్లగానికి కష్టం లేకుండా 2 పిల్లల తల్లే పిల్లంగా రావాలి. నీ ముసలి ముంజ, అదేం దీవించుడే. డోర్ తాతని తీసుకొని వచ్చిన. ఏం అల్లుడు బాగున్నావా? ఇప్పుడైనా రావడం? అక్క బాగున్నారా? అమ్మా కిందికి రా, బావ వచ్చిండు. ఏమే పొట్టి మరదలు, బాగున్నావానే? నన్ను పొట్టి అనకు బావా, నాకు కోపం వస్తుంది. బొచ్చు వస్తే వచ్చింది, తింటలేవానే? గువ్వలకు గుంజుకపోయినావు. అయినా ముఖానికి ఏం పెడుతున్నావే? ఏం లేదు బావా, నేను న్యాచురల్ బ్యూటీని. ఏమైనా పెట్టి సావు, ముఖం మొగ్గలా అవుతుంది, చూడలేక చేస్తున్నాము. అయినా నా వాల్యూ ఇప్పుడు నీకు తెలియదు బావా. నా మొంటలో వాల్యూ చెప్పే. పొట్టిదానా, నీ వాల్యూ ఏందో తెలుసుకుంటా ఈరోజు. అదేం చెప్తారా చిన్నపిల్ల, నేను చెప్తా విను, వాడుకావు. నల్ల గున్ననాని నమ్మదేమో నీది మనసు, నల్ల రాగడి దున్ని చూడు తెల్ల జొన్నలు పండయేమో. రారామా ఇంటికి, ఒంటిగా నిద్ర వస్తలేదు నా కంటికి. బక్క గున్ననాని వంశదేమో నీది మనసు, నీ వంటి బక్కదాన్ని 10 మందికి ఒక్కదాన్ని. రారామా ఇంటికి, ఒంటిగా నిద్ర వస్తలేదు నా కంటికి. పొట్టి గున్ననాని పొందదేమో నీది మనసు, పొట్టిదాని గట్టితనము పట్టమంచం ఎక్కి చూడు. రారామా ఇంటికి, ఒంటిగా నిద్ర వస్తలేదు నా కంటికి. నీకు నీ తాతకు దండమే బాబు, దంగేస్తా మా ఇంటికి. ఇంకోసారి మా ఇంటి వైపు రాకు, వస్తే పిచ్చలు కోసి కాకులకు గద్దలకేస్తా, బాల్కావు. నీ పొట్టి జాతిని దయంగా ఈసారి మా ఇంటికి రావే, నీ గుద్ద కోసి గద్దలకేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. రేపు మరో కొత్త వీడియోతో మేము మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్ గైస్.